హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సోమవతి అమావాస్య రెండు కలిపి వచ్చిన తిథిని సోమవతి అమావాస్య అనేసి అంటారండి. ఈరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసి వ్రతం కథ చదువుతారండి. అసలు యాక్చువల్గా ఏంటి సోమవతి అమావాస్య అనేసి అంటే, రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నారాయణమూర్తి రూపాన్ని పెట్టి అభిషేకం చేసి పంచామృతంతో కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసి నారాయణమూర్తికి తులసి దళాలు పూలు సమర్పించి ప్రసాదం నైవేద్యంగా పెట్టి, రావి చెట్టు అంటే త్రిమూర్తులు ఉన్న చెట్టు అండి. అదేంటి అంటే మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః. ఇది రావి చెట్టు శ్లోకము. ఇది మనం చదువుకుంటూ 108 ప్రదక్షిణాలు చేయాలి. నార్మల్గా అందరూ దారాలు పట్టుకొని ఒక దారపుంట పట్టుకొని 108 ప్రదక్షిణాలు చేయొచ్చు. కానీ వ్రతకథ చేసుకునేటప్పుడు మాత్రం పసుపు కుంకుమ అయినా పళ్ళైనా పూలైనా ఏదో ఒకటి 108 పట్టుకొని ప్రదక్షిణాలు చేసుకుంటూ చేసుకోవాలి. దీనికి ఒక వ్రతం అంటూ కలదు. అది నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక ఊరిలో ఒక రాజు ఒక రాణి ఉంటారు. ఆ రాజుకి 5 కొడుకులు 5 కోడళ్ళు, ఒక కూతురు ఉంటుంది. ఆ రాజు దగ్గరికి ఒక ఋషి వస్తారు ఆతిథ్యం స్వీకరించడానికి. ఆతిథ్యం స్వీకరించిన పిమ్మట 5 కోడళ్ళు నమస్కరిస్తారు రాజుకి. నమస్కరించినప్పుడు మాత్రం దీర్ఘసుమంగళి భవాని దీవిస్తాడు. తర్వాత తన కూతురు వచ్చి నమస్కరించగా తనకి మాత్రం దీర్ఘాయుష్మాన్ భవ అనేసి అంటాడు. రాణికి ఎందుకు అలా అన్నారు అని డౌట్ వస్తుంది. సరే అని మళ్ళీ పంపిస్తుంది. మళ్ళీ పంపించినా కానీ మళ్ళీ ఆ మునీశ్వరుడు వచ్చేసి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తాడు. తండ్రి, నా కోడళ్ళకి మాత్రం దీర్ఘసుమంగళి భవ అన్నావు, నా కూతురికి మాత్రం దీర్ఘాయుష్మాన్ భవ అనేసి అన్నావు, ఎందుకలా అని అడగగా, లేదమ్మా నీ కూతురు సప్తపది వివాహం జరిగే మధ్యలో సప్తపది ఉంటుంది కదా, అక్కడ వైధవ్యం చెందే అవకాశం ఎక్కువ ఉంది, తన భర్త చనిపోతాడు సప్తపది మధ్యలోనే అని చెప్తారనమాట. మరి దీనికి ఉపాయం ఏం లేదా స్వామి అనేసి అంటే, లేదమ్మా తప్పకుండా ఉపాయం అంటూ ఉంది. అదేంటంటే 7 సముద్రాల అవతల సోమన అనే ఒక చాకిత ఉంది. తన దగ్గరికి వెళ్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్తాడు. సో అప్పుడు చిన్న కొడుకు ఇంకా కూతుర్ని రాణి తన దగ్గరికి పంపిస్తుంది. తన దగ్గరికి వెళ్ళి ఎలా అడగాలో వీళ్ళకి అర్థం కాదు. తన దగ్గరికి వెళ్ళి రోజు పొద్దున్నే తన ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేస్తూ ఉంటారు. సోమన పనికి వెళ్ళగానే రోజు ఎవరు చేస్తున్నారు ఇలా అని సోమనకి అనుమానం వస్తుంది. ఒకరోజు తను అడుగుతుంది అనమాట వీళ్ళని చూసి, ఏంటి స్వామి మీరు చూస్తే పెద్ద రాజుల్లా ఉన్నారు, ఏంటి నా ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నారు అని అడిగితే, ఏమీ లేదమ్మా నా చెల్లికి సప్తపది మధ్యలో వైధవ్యం పొందే అవకాశం ఉంది, మీ దగ్గరికి వెళ్తే ఉపాయం దొరుకుతుంది అనేసి అన్నారు, అందుకే మీ దగ్గరకు వచ్చాను అని చెప్పగా, సరే మీరు వెళ్ళి పెళ్ళి ఏర్పాటు చేసుకోండి, నేను వచ్చి అపాయాన్ని తొలగిస్తాను అని చెప్తుంది సోమన. సరే అని వాళ్ళు వెళ్ళి పెళ్ళి ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. ఆ రోజు సోమవతి అమావాస్య కాగా సోమన వెళ్ళి నది స్నానం చేసి 108 గురకలాలను ఏరుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి పెళ్లి దగ్గరికి వస్తూ ఉంటుంది. దారి మధ్యలో ముల్లంగి మూట పట్టుకున్న ఒక ముసలావిడ, అమ్మ ఈ మూట చాలా బరువుగా దించవానగా, లేదమ్మా ఇవాళ సోమవతి అమావాస్య కాబట్టి నేను తెల్లటివి ముట్టను అని చెప్పి దించదు. తర్వాత ఇంకొక ముసలావిడ వచ్చి పత్తిగుల్ల దించవా అమ్మ అని అడగగా, లేదమ్మా సోమవారం నేను పత్తిగుల్ల అనేసి ముట్టను అని చెప్తుంది. అలా ఎందుకమ్మా అనేసి అంటే, సోమవారం పత్తి ముడితే కనుక ఆ పత్తి శోకాన్ని కోరుతుందమ్మా, నా వల్ల ఎవరు కష్టపడదు కాబట్టి నేను ఈ పని చెయ్యను అని చెప్తుంది. సరే అనేసి వాళ్ళు పెళ్లి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగానే సప్తపది మధ్యలోనే వైధవ్యం పొందుతాడు ఆ వరుడు. తను ఏం చేస్తుందంటే గులకరాళ్ళని 108 వేసుకుంది కదా, ఆ చేసుకున్న పూజ ఫలితాన్నంతా పెళ్లి కూతురికి దారపోస్తుంది. సో వెంబడే పెళ్లి కొడుకు లేచి దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. సో ఈ కథ నీతి ఏంటి అంటే, మన సోమవతి అమావాస్య చెట్టుకు చేసిన పూజ అనేది దీర్ఘ సుమంగళ్యానికి చెందిందనమాట. మీకు అర్థమైందని అనుకుంటా. కుదిరిన వాళ్ళు కథ విని దేవుడి దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోండి. కుదిరిన వాళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళి 108 రౌండ్లు కొట్టండి. 108 గురకరాలు తను వేసుకుంది. కానీ మనం ఏం చేస్తామంటే పసుపు కుంకుమ కానీ కొబ్బరికాయలు కానీ పూలు కానీ ఏవైనా మేము వేసుకుంటాము. కుదిరిన వాళ్ళు ఒడిబియ్యం కూడా ఒకసారి వేసుకుంటారనమాట. ఆ 108 మనం వేసుకుంటాం కదా, వేసుకున్నవి 2 బ్రాహ్మణుడికి, 2 మనం ఇంట్లో వాయనం ఇచ్చుకోవడానికి, మిగతా అన్ని ముత్తైదులకు వాయనం ఇవ్వాలి. ఇది సోమవతి అమావాస్య కథ విధానము. మీకు ఈ కథ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇవాళ నేను చెప్పాను కదా సోమవతి అమావాస్య అనేది
చాలా చాలా విశేషమైన రోజు. కుదిరిన వాళ్ళు దీన్ని వ్రతంగా చేసుకొని 12 సార్లు చేసుకుంటారు. తర్వాత ఉద్యాపన అంటూ ఉంటుంది, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, లేదంటే ఒక్కసారి కూడా వేసుకొని ఆపేసుకోవచ్చు. 108 ప్రదక్షిణలు మాత్రం మర్చిపోకుండా చేయాలి. మూలతో బ్రహ్మరూపాయ, మంత్రితో విష్ణు రూపిణి, అట్లతో శివరూపాయ అనుకుంటూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. స్వామికి పెట్టిన నైవేద్యము మనం తినడమే, అంతకుమించి ఏమీ లేదు. ఈ కథ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ కొట్టండి. ఓకే దెన్ బాయ్ గైస్.